వాతావరణ మార్పులు మానవ కార్యకలాపాల ప్రభావంతో వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు తమ నివాస ప్రాంతాలను వేగంగా విస్తరించుకుంటున్నాయి. దీంతో దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో వేసవి సెలవుల కోసం విదేశాలకు వెళ్లే ప్రయాణికులు దోమల ద్వారా వ్యాప్తించే వ్యాధుల నుంచి తమను తాము రక్షించుకోవాలని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. అయితే ఈ ముప్పు ఇప్పుడు కేవలం ఉష్ణమండల దేశాలకే పరిమితం కాలేదు. వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు ఇప్పుడు యూరప్, ఆసియా, అమెరికాలు, ఆస్ట్రేలియాలో గతంలో ప్రభావం లేని ప్రాంతాలకు కూడా విస్తరించాయి. 2025 జూన్ నుంచి 2026 ఏప్రిల్ మధ్యకాలంలో డెంగ్యూ, చికెన్గున్యా వంటి వ్యాధులను వ్యాప్తి చేసే ఏడిస్ ఆల్బోపిక్టర్ దోమ పోర్చుగల్, ఫ్రాన్స్, గ్రీన్స్ వంటి యూరప్ దేశాల్లోని కొత్త ప్రాంతాలకు వ్యాప్తించింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా మలేరియా కేసులు సుమారు 28.2 కోట్లకు చేరుకున్నాయి. 2023లో ఈ సంఖ్య 27.3 కోట్లు కాగా 2024లో దాదాపు 6.10 లక్షల మంది ఈ వ్యాధితో మరణించినట్లు అంచనా వేశారు. గత 2 దశాబ్దాల్లో జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులకు కారణమయ్యే వైరల్ వ్యాధి చికెన్గున్యా కూడా 100కు పైగా దేశాలకు విస్తరించింది. గత 2 ఏళ్లలో చైనా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో ఈ వ్యాధి వ్యాప్తి నమోదైంది. గత ఏడాది క్యూబాలో జూలైలో ప్రారంభమైన చికెన్గున్యా వ్యాప్తి కారణంగా 46 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 1.44 కోట్ల మందికి చికెన్గున్యా సోకుతున్నట్లు అంచనా. ఇందులో ఎక్కువ కేసులు దక్షిణాసియా, లాటిన్ అమెరికా దేశాల్లో నమోదవుతున్నాయి. డెంగ్యూ కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1.4 కోట్లకు పైగా కేసులు, సుమారు 12,000 మరణాలు నమోదయ్యాయి. వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు కొత్త ప్రాంతాలకు విస్తరించే వేగం మరింత పెరుగుతుందని గతేడాది అక్టోబర్లో ప్రచురితమైన ఒక విశ్లేషణ వెల్లడించింది. పరిశోధకులు 15వ శతాబ్దం నుండి నమోదైన చారిత్రక సమాచారాన్ని పరిశీలించారు. ఆ కాలంలో ఆఫ్రికా నుంచి అమెరికాలకు బానిసలను తరలించిన నౌకల ద్వారా డెంగ్యూ, చికెన్గున్యా వంటి వైరస్లను వ్యాప్తి చేసే ఏడిస్ ఈజిప్టి వంటి దోమలు కూడా కొత్త ప్రాంతాలకు చేరుకున్నాయి. మొత్తం 45 రకాల వ్యాప్తి చేసే దోమలు ఏదో ఒక దశలో కొత్త ప్రాంతాలకు విస్తరించగా వాటిలో 12 రకాల దోమలు 2000 సంవత్సరం తర్వాతే కొత్త ప్రాంతంలోకి ప్రవేశించినట్లు ఓ పరిశోధన ద్వారా తెలిసింది. ఇది దోమల విస్తరణ వేగంలో గణనీయమైన పెరుగుదలను సూచిస్తుందని పోర్చుగల్లోని లిస్బన్ విశ్వవిద్యాలయానికి చెందిన బయో జియోగ్రాఫర్ అధ్యయన సహా రచయిత సీజర్ కపిన్హా తెలిపారు. గత శతాబ్దంలో వాడిన పాత టైర్లు, మొక్కలు, దోమల గుడ్లు, లార్వాలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించి ప్రధాన మార్గాలుగా మారాయి. అలాగే సజీవ దోమలు కార్లు, రైళ్లు, విమానాల ద్వారా కూడా కొద్ది గంటల్లోనే చాలా దూరాలు ప్రయాణించగలుగుతున్నాయి. ప్రపంచ వాణిజ్య వ్యవస్థ విస్తరించడం వల్ల అనేక దోమ జాతులు కొత్త ప్రాంతాలకు చేరుకునే అవకాశం పెరిగిందని కపిన్హా వివరించారు. దీని ఫలితంగా గతంలో డెంగ్యూ లేని దక్షిణ అమెరికా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఖండంలోని దక్షిణ భాగం, ఎత్తైన ప్రాంతంలోని నగరాల్లో కూడా ఇప్పుడు డెంగ్యూ వ్యాప్తి నమోదవుతుంది. అలాగే తీవ్రమైన హీట్ వేవ్స్ కూడా దక్షిణ అమెరికాలో డెంగ్యూ వ్యాప్తి మరింత వేగంగా పెరగడానికి కారణమవుతున్నాయని ఆయన తెలిపారు.